TH94 న్యూస్ కి స్వాగతం. మన బొలచెరువుల భూములు మొత్తము సాఫ్ చేసి ఇప్పుడు ఎలక్షన్లో ఉన్నందుకు ఆమె ఏం చేస్తుందంటే నేను ఇస్తా డబుల్ బెడ్రూములు ఇక్కడ ఫ్లాట్లు సాఫ్ చేసినందుకు మనిషికి 50 గజాలు కానీ 100 గజాలు కానీ నేను సాఫ్ చేయించినా ఇస్తా అని అంటున్నారు కబ్జా భూములలో. మన దాని గురించి ఆ కబ్జా భూమి మీద మీరు ఆశించకుండా సద్దమూర్తన్నని మెజార్టీతో గెలిపేలా చేతు గుర్తు చేసి అని నేను ఇది చేసుకుంటున్నాను. నామకరణం చేసినందుకు కృషి చేసినాము అని వాళ్ళు పాంప్లెట్లో వేసుకొని ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. అది వాల్మీకి నామకరణం చేసింది 2003లో మా వాల్మీకి సంఘం ఏర్పడ్డప్పుడు మేము యువకులు ఉన్నప్పుడు మేము ఈ వాల్మీకి దీనికి ఏది పేరు లేకుంటే వాల్మీకి నగర్ అని ఈ వార్డుకు పెట్టుకున్నాము 2003లో. ఇది ఏర్పడ్డది 2009లో 31వ వార్డుగా ఏర్పడ్డది. అప్పుడు అప్పుడు బీఆర్ఎస్ టీడీపీ నుంచి వచ్చి అప్పుడు నిలబడి నేను అప్పుడు 2003లో ఆమె ఇక్కడ అడ్రస్ లేదు ఏమీ లేదు, ఆమెది ఎక్కడో ఉండే ఆమె ఇప్పుడు వచ్చి ఆమె ప్రచారం చేసి నేను నామకరణం చేసిన ఈ వార్డుకు 31వ వార్డుకు నామకరణము వాల్మీకి నగరాన్ని నామకరణం చేసిన ఇది తప్పుడు ప్రచారము, దీన్ని ప్రజలంతా నమ్మొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను. వాల్మీకి నగర్ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అయితే కూడా నిన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గల్లీలో కూడా మొత్తం అంతా అబద్ధాల పుట్టతో నింపడేసిందంతా మన వివిధ ప్రచారంలో మునిగితేలుతూ మొత్తం గల్లీ మొత్తం అయోమయం సృష్టించు గందరగోళంగా తయారు చేస్తుంది. మీరు గతంలో కూడా చూసినట్టయితే మన గొల్లచెరువు కానుకున్న శిఖంభూమి ఏతుందో మీరు అందరూ కూడా మీకు అందరూ తెలుస్తుంది. అది మన గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అది మన ఒక కమ్యూనిటీ భవన్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మన ఆర్డీఓ గారు కూడా దాని లోపల బోర్డు వాతేస్తే కూడా దానికి కొంతమంది కబ్జాకోరులు కావాలని ఆ బోర్డు పీకేసి మళ్ళీ మాదే అని చెప్పి డాక్యుమెంట్స్ సృష్టించి దాన్ని మొత్తం అంతా గందరగోళం తయారు చేస్తారు. ఈ రోజు కూడా మీరు చూసినట్టయితే గతంలో కాకుండా ఇప్పుడు కూడా ప్రజలు కూడా మీకు చూపిస్తున్న ఒక నిమిషం మీరు మొత్తం చూసినట్టయితే కూడా ఇది మన ఏదైతే గొల్లచెరువు అనుకునే ఏదైతే ఉందో ఇదంతా కూడా శిఖంభూమికి సంబంధించింది. ప్రత్యేకంగా దీనికోసమే కొన్ని కోట్ల రూపాయలు పాముల్లాగా పడగైతే దీని వెనకాల మొత్తం తిరుగుతున్నారు. కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఏం భయపడొద్దు. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మీతోని, మన సత్యమన్నని గెలిపియండి, మేమందరం మీతో ఉంటాము. ఇంకొకటి ఏమంటే ఇదంతా ఏదో సాఫ్ చేసి మేమందరం మీకు 70 జాగా ఇస్తామని చెప్పి ఏదో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అందరినీ మాయమాటలు నమ్మించి ఏదో బొమ్మిని తిమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అక్కలారా అన్నలారా తమ్ములారా అందరికి ఒకటే మాట చెప్తున్నా, దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి. మీకు ఏం కావాలన్నా కూడా మేము ఉంటాము. వాడ అభివృద్ధి ఏమున్నా కూడా మనరన్న గారు చెప్పారు, మొన్న కూడా మీకు ఏం సమస్య ఉన్నా నేను చెప్తున్నాను. సత్యమన్న కూడా మనతోని ఉంటుండు. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా వాడందరికీ కూడా, దయచేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు కొట్టేసి అన్నని గెలిపియండి. అన్నతో పాటు మేము అందరం కూడా ఉంటాము. స్పెషల్గా మనోహర్ అన్న గారు మన వాడికి అన్న సత్యమూర్తి గారి నాయకత్వం. మీరు నిన్న కూడా చూసుకుంటే ఉదాహరణకి మన అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఏదో ఓడిపోతున్న భయంతో పిచ్చి కూతలు చేస్తూ మరి కాళ్ళు మొక్కుతూ ఏడుస్తూ దిగజారిన మొత్తం నీతి రాజకీయాలు మొత్తం చేస్తున్నారు. ఖబర్దార్, మీరైతే కూడా మీ ప్రజలను నమ్మే పరిస్థితులు ఎవరు మీకు లేరు. కాబట్టి మీరు ఓట్లకి లక్షలు పెడతా కోట్లు పెడతా అంటారు. ఎందుకు పెడుతున్నారు? ఆడ ₹1 కోటి పెడతా 4 కోట్ల జాగా ఉంది, అందుకే మీరు పెడతా అంటారు. కాబట్టి అభినందనమ్మా, దయచేసి అభివృద్ధికి ఓటేయండి, వాటిని మాత్రం అభివృద్ధి పరం నడిపించుకోండి. నగర్ సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, కాలనీవాసులారా ఒకటి గమనించండి. ఈరోజు అబద్ధాలు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. ఈరోజు అవకాశం ఉందని ఈ అబద్ధాలన్నీ మీ ఇంటి చుట్టూ రోజు తిరుగుతున్నాయి. గమనించండి, జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు సోదరుడు వెంకటన్న గారు చెప్పినట్లు ఈరోజు వాల్మీకి నగర్ని ఏర్పాటు చేయడంలో మా కృషి ఉంది అని టీఆర్ఎస్ అభ్యర్థి అబద్ధాలు చెప్తా ఉన్నది. పచ్చి అబద్ధాలు చెప్తూ ఈరోజు అవన్నీ కరపత్రాలు వేస్తూ ఉన్నారు. ఈరోజు అన్న చెప్తా ఉన్నాడు, ఆ రోజు 2003లో వాల్మీకి సోదరులందరూ కూడా ఒక కమిటీ అయి ఆ కమిటీ మెంబర్లందరి సహకారంతో ఆ రోజు వాల్మీకి నగరాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు ఈమె వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నది. వాటిని నమ్మకండి. ఈరోజు కాలనీలో మీరు ఎల్లమ్మ గుడి నుంచి ఇక్కడ మెయిన్ రోడ్లు ఎక్కడైనా చూడండి, అప్పుడు ఎంపీ జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ జైపాల్ రెడ్డి ఉన్నప్పుడు వేసిన సీసీ రోడ్లే.
ఇప్పుడు ఒకటి రెండు చిన్న చిన్న ఎక్కడ పడ్డాయి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు వచ్చినాక చెర్వేంటి ఈశ్వరుని గుడి వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం ఉంది, మన సీఎం ఉన్నాడు, మన చైర్మన్ కాబోతా ఉన్నాడు. కాబట్టి మన వార్డు అభివృద్ధి చెందాలంటే మీ చేతిలో ఉంది. మన వార్డు అభివృద్ధి చెందాలంటే వార్డు ప్రజల చేతిలో ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీరందరూ ఈ 3 రోజు జాగ్రత్త వహించండి. మీరు 10 సంవత్సరాలు టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రు? అన్ని కబ్జాలు చేసిండ్రు, మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ ఉన్న శిఖం భూమిని సాఫ్ చేసి 70 గజాలు 50 గజాలు ఇస్తానని అబద్ధాలు చెప్తా ఉన్నారు. గత ఎలక్షన్లో కొంతమందికి చెక్కులు ఇచ్చి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వరని చాలామంది చెప్పారు. మీరు వాళ్ళు మాటలు నమ్మకండి. సత్యమన్న ఒక వ్యక్తికి సాయం చేసిన వ్యక్తి కానీ ఎవ్వరికి అన్యాయం చేయని వ్యక్తి. ఎవరి నోటనన్నా మీరు వినిపించండి. చాలామంది యువకులు, చాలామంది ఆడవాళ్ళు హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నాకు చేతనైన సాయం చేశాను, మందిరాలకు సాయం చేశాను, ఎక్కడ నేను చెప్పుకోలేదు మీలాక. కానీ ఈరోజు అబద్ధాలు చెప్తూ మీరు వాళ్ళకి అది ఇస్తాం ఇది ఇస్తామని, కానీ మీ మాటలు ఎవరు నమ్మరు. ఎందుకంటే గత ఎలక్షన్లలో మీరు ఇచ్చిన చెక్కులు అవి ఇవి హామీలు అట్లనే ఉన్నాయి, వాళ్ళ తక్కువ ఎవ్వరికి ఏమి ఇవ్వలేరు. కాబట్టి అవి నమ్మకండి. గత 5 ఏళ్ల బీజేపీ పాలనలో కూడా ఏమి చేయలేరు. ఆ సీసీ మోరులు తీయడము, కొన్ని లైట్లు వేపియడం తప్ప బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వాళ్ళు ప్రతి ఇంట కాళ్ళు పట్టుకొని తిరిగినందుకు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిర్రు. కానీ ప్రతిసారి ప్రజలు అమాయకులు కారు. మీరు కాళ్ళు మొక్కినంత మాత్రాన ఈసారి మీకు అవకాశం ఇయ్యరు. మన సీఎం ఉండు, మన ఎమ్మెల్యే ఉండు, మన ప్రభుత్వం ఉంది. ఈసారి సత్యమన్నకు అవకాశం ఇస్తామంది ప్రతి కాలనీ వాసుల హృదయాల్లో ఉంది. ఖచ్చితంగా మీరు ఆ అబద్ధాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో డ్వాక్రా భవనం కానీ, సీసీ కెమెరాలు కానీ, బస్తీ దవాఖానా కానీ, ఎవ్వరికి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మన కౌన్సిలరు, మన చైర్మన్, మన ఎమ్మెల్యే, మన ప్రభుత్వం ఉంది. కాబట్టి మన అభివృద్ధి మన చేతిలో ఉంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందరికీ కూడా తెలుసు, నేను ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి ఆలోచన చేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కాలనీ నివాసులు అందరినీ కూడా వేడుకుంటున్నాను. జై కాంగ్రెస్.